హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మీ ముందుకు నేను ఒక మీషో ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను. బెస్ట్ సెల్ఫీ స్టిక్ అండ్ ట్రైపాడ్. ఇది చాలా తక్కువ ధరలో మీషోలో ఆఫర్లో అయితే నాకు ఇది వచ్చింది. ఇది 3-in-1 ట్రైపాడ్ అన్నట్టు. ఇది మార్నింగ్ అయితే నాకు కొరియర్ వచ్చింది. ఓపెన్ చేసి అయితే చూద్దాము దీంట్లో ఏముందో. వీడియో చివరి దాకా చూడండి, స్కిప్ చేయొద్దు. దీని గురించి ఎక్కువ లాగైతే నేనేం చెప్పను. ఓకే, చూద్దాం మరి. నేను ఆల్రెడీ మార్నింగ్ ఓపెన్ చేసి చూసాను ఎక్కడైనా విరిగిపోయిందేమో అని. ఎక్కడైతే డ్యామేజ్ అయితే ఏం లేదు, అంతా బాగానే ఉంది. ఇప్పటి వరకు నేను మీషోలో తీసుకున్న ప్రతి ప్రోడక్ట్ అయితే మంచిగానే వచ్చింది. చూడండి, బాక్స్ లోపల అయితే ఇలా ఉన్నాయి. ఈ ట్రైపాడ్కి ఒక కనెక్టర్ అండ్ యూజర్ గైడ్ అయితే ఇచ్చారు. ఈ యూజర్ గైడ్ని అయితే చదివి దాన్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా వాడుకోవాలో తెలుసుకోవచ్చు. మనకు తెలియనప్పుడు దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. నా చేతిలో ఉన్నది వచ్చేసి కనెక్టరు. చూసారు కదా, నేను ఇది మీషో నుంచి ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్. ఇది క్వాలిటీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే బెస్ట్ అని చెప్పొచ్చు. నా చేతిలో ఉన్న ఈ కనెక్టర్ వచ్చేసి ఈ ట్రైపాడ్కి వైట్ కలర్ లైట్ ఉంది కదా, దాంట్లో ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. మీకు ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ప్రోడక్ట్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. దీన్ని నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసా కానీ వీడియోలు తీయడానికి ఒక పర్సన్ అయితే కంపల్సరీ ఉండాలి కదా. ఇది చాలా అడ్జస్టబుల్గా ఉంది. ఎవరి సహాయం లేకుండా ఒక్కరే వీడియోస్ తీసుకోవచ్చు. ఈ సెల్ఫీ స్టిక్ అయితే ఒక ఎల్ఈడి అయితే ఇచ్చాడు. ఎల్ఈడి లైట్కి వెనకాల ఒక బటన్ ఉంది. ఆ బటన్ ఇలా ప్రెస్ చేస్తే లైట్ వచ్చేస్తుంది. ఫోకస్ అనేది తక్కువ కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువ అని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము. ఒక్కొక్కసారి సడన్గా లైట్ పోతే కూడా ఈ ఎల్ఈడిని ఉపయోగించుకొని మనం వీడియోస్ తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే బటన్ ఇచ్చాడు. ఆ బటన్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది. మనకు లైటింగ్ ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు దాంతో. ఇప్పుడు ఒకసారి ఫోన్ అయితే పెట్టి చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఫోన్ను అడ్జస్ట్ చేసుకోవడానికి అడ్జస్టబుల్గా ఇలా ఉంది. ఒకసారి ఫోన్ అయితే పెట్టి చూద్దాం ఎలా ఉంటుందో. ఫోన్ స్టిఫ్గా ఉంటుందా లేదా ఒకసారి మీరే చూడండి. ఫస్ట్ ఫోన్ పెట్టాలంటే ఫోన్ హోల్డ్ చేయడానికి ఇక్కడ హోల్డింగ్ పాయింట్స్ అయితే 2 ఇచ్చాడు. ఆ హోల్డింగ్ పాయింట్స్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఫోన్ పెట్టి మళ్ళీ దాంట్లోని క్లోజ్ చేసేస్తే ఫోన్ అయితే గ్రిప్గా ఉంటుంది, టైట్గా ఉంటుంది అన్నట్టు. చూడండి, ఇక్కడ నేనైతే నా ఫోన్ పెట్టాను. ఈ ఫోన్ వచ్చేసి వెయిట్ కూడా చాలానే ఉంది, చూడండి మీరే. ఇక్కడ నేను పడిపోతుందా లేదా అని చూస్తున్నాను. ప్రోడక్ట్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది. మీరు కూడా ఇలాంటి ప్రోడక్ట్స్ తీసుకుంటే ఫస్ట్ చెక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని మంచిగా ఉండవు కదా. మార్నింగ్ జస్ట్ ఓపెన్ చేసి చూశాను, చెక్ చేయలేదు. ఇప్పుడు చెక్ చేస్తున్నాను. ఇలా పెట్టుకొని ఇంకా మనం వీడియోస్ అయితే తీసుకోవచ్చు. వ్లాగ్ చేయడానికి, షార్ట్స్ చేయడానికి చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. చూడండి, లైట్ అయితే ఆన్ అయింది. చాలా బాగుంది కదా ప్రోడక్ట్ అయితే. చూడండి, ఈ సెల్ఫీ స్టిక్లో నాకు నచ్చింది ఈ లైటింగ్, అందుకే మళ్ళీ వేస్తున్నాను. ఈ లైట్లో ఛార్జింగ్ అయిపోయినప్పుడు మళ్ళీ మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ లైట్ వచ్చేసి మనం 2 స్టేజ్లో ఉపయోగించుకోవచ్చు. లో అండ్ హై వస్తుంది. నెక్స్ట్ ఒత్తినప్పుడు ఇంకా ఆఫ్ అయిపోతుంది అన్నట్టు. ఆన్ చేయాలంటే ఒకసారి ఒత్తాలి. నెక్స్ట్ టైం మళ్ళీ ఎక్కువ కావాలంటే మళ్ళీ ఒకసారి ఒత్తితే అయిపోతుంది. ఎక్కువ లైటింగ్ వచ్చేస్తుంది మనకు. ఈ సెల్ఫీ స్టిక్ వచ్చేసి మనకు అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. చూడండి, ఇక్కడ 5 స్టేజెస్ అయితే ఇచ్చాడు. మనం పెద్దగా కావాలనుకుంటే పెద్దగా అవుతుంది, చిన్నగా కావాలనుకుంటే చిన్నగా అవుతుంది. చూడండి, మీకు కనిపిస్తుంది, చాలా పెద్దగా అయితే ఉంది సెల్ఫీ స్టిక్. బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా మనం దీన్ని ఇలా ఈజీగా అయితే తీసుకెళ్ళొచ్చు. చిన్నగా కావాలనుకుంటే ఇలా చిన్నగా పెట్టుకొని ఇట్లా సెల్ఫీ తీసుకోవడం, వీడియోస్ చేసుకోవచ్చు. నాకు ఇందులో ఇంకోటి నచ్చిన ఫీచర్ ఏంటంటే ఇదే. ఇలా ఓపెన్ చేసి పెట్టినప్పుడు 3 స్టాండ్స్ వచ్చాయి. ఇలా స్టాండ్ పెట్టుకొని ఫోన్ పెట్టేసుకుంటే ఇంకా ఈజీగా కూర్చొని చూడొచ్చు. ఫోన్ చేతిలో పట్టుకునే పనే ఉండదు. ఇంకా కావాలనుకుంటే హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనికి స్టాండ్ ఇచ్చాడు కాబట్టి ఫోన్ అయితే అసలు కింద పడదు. ఇలా ఫోన్ ఇంకా హాయిగా పెట్టుకొని మూవీస్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ నేను దీన్ని రొటేట్ చేస్తున్నాను. రొటేట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సెల్ఫీ దిగాలన్నా, ఎవరైనా ఫోటో తీయాలన్నా నిలువుగా పెట్టి తీయాలి కదా, అందుకోసం మనకు నిలువుగా పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ఇచ్చారు. చూడండి, ఇలా ఈజీగా పెట్టుకుంటే సరిపోతుంది. ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళే కాదు, ఎవరైనా దీన్ని యూజ్ చేయొచ్చు. ఎక్కడికైనా బ్యాగ్లో ఈజీగా పెట్టుకోవడానికి ఉంది కాబట్టి ఇలా పెట్టుకొని చూడడం వల్ల మనకు రేడియేషన్ అనేది కూడా చాలా తగ్గుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ గురించి చెప్తాను మీతో. ఇక్కడ కెమెరా సింబల్తో ఒక బటన్ ఉంటుంది, చూడండి అక్కడ. దీంతో మనము ఫోన్కి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. ఆటోమేటిక్గా మనం సెల్ఫీస్ తీసుకోవచ్చు, వీడియో ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు దీని ద్వారా. ఇలా ఈ బటన్ ప్రెస్ చేసే చాలు మనకు ఆన్ ఆఫ్ అయిపోతుంది, సెల్ఫీస్ కూడా వచ్చేస్తాయి. ఇది ఇలా తీసి పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇలా తీయొచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. రిమూవబుల్ ఇదైతే. దాన్ని రిమూవ్ చేసి చేతిలో పట్టుకొని కూడా మనము ఫొటోస్ దిగొచ్చు దాంతోన. దాంట్లో ఛార్జింగ్ అయిపోయినప్పుడు మనం సెల్స్ తీసి మళ్ళీ సెల్స్ వేసుకోవచ్చు.
నేను అక్కడ ఫోన్కి కనెక్ట్ చేయలేదు. లాంగ్ ప్రెస్ చేస్తే మనకు బ్లూ లైట్ అనేది వచ్చేస్తుంది. నేను ఫోన్ కనెక్ట్ చేయలేదు కాబట్టి అక్కడ లైట్ రాలేదు. ఎల్ఈడి లైట్కి వచ్చేసి ఛార్జింగ్ పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చాడు. ఛార్జింగ్ అయిపోతే మనం ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. దాంతో ఇలా రొటేట్ చేసుకోవచ్చు. ఎక్కడంటే అక్కడ మనం రొటేట్ చేసుకోవచ్చు. దాన్ని ఫోల్డ్ చేయడం కూడా చాలా ఈజీ. ఇది మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే నేను చూపించాను. దీన్ని ఇంకా మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. సైజ్ కూడా చాలా చిన్నగా ఉంది కదా, ఈజీగా క్యారీ చేయొచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 197 రూపీస్ పడింది నాకు. రీజనబుల్ ప్రైజే కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.